మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పంచారామ క్షేత్రాలు హరిహర నామస్మరణతో హోరెత్తుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పవిత్ర స్నానాలు చేసి ప్రత్యేక పూజలతో పంచారామాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ప్రధానంగా గుంటూరు జిల్లా అమరావతిలో కొలువైన శివుడు అమరేశ్వర స్వామిగా, అమరలింగేశ్వర స్వామిగా పూజలు అందుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచారామాల్లో ద్రాక్షారామం ముఖ్యమైనది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉన్న ఈ ఆలయంలో శివుడు భీమేశ్వర స్వామిగా పూజలు అందుకుంటారు. దానిలో భాగంగానే మహాశివరాత్రి సందర్భంగా ద్రాక్షారామానికి భక్తులు పోటెత్తారు. సోమారామంగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడి ఆలయంలో శివుడు ఉమాసోమేశ్వర స్వామిగా దర్శనమిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమాసోమేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో వెలిసిన క్షీరారామంలో శివుడు రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటారు. ఇక్కడి శివలింగాన్ని మహావిష్ణువు ప్రతిష్ఠించారనే నానుడితో మహాశివరాత్రి సందర్భంగా క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పంచారామాల్లో కుమారరామంగా పేరొందిన సామర్లకోట ఆలయంలో శివుడు కుమారస్వామిగా దర్శనమిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోట కుమారస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాల్లోని సందడి వాతావరణానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా టీవీ9 ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, మొత్తం శైవక్షేత్రాలన్నింటిలో కూడా పంచారామాలు చాలా విశిష్టమైనవి. పంచారామాలు ఒకే రోజు దర్శించుకుంటే మహాపుణ్యం అని చెప్పేసి భక్తులందరూ కూడా భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా కూడా 5 పంచారామాలని ఆంధ్రప్రదేశ్లోనే 5 పంచారామాలని ప్రధానంగా కృష్ణా జిల్లా, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 5 పంచారామాలను కూడా భక్తులందరూ కూడా ఒకే రోజు దర్శించుకునేటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. దీనివల్ల మంచి జరుగుతుందని కూడా అందరూ కూడా భావిస్తుంటారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అటు అమరావతిలో ఉన్నటువంటి అమరలింగేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా భీమవరం గునుపూడిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయము, పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, ద్రాక్షారామం, సోమారామం, మొత్తం 5 పంచారామాల్లో కూడా తెల్లవారుజాము నుంచి కూడా భక్తుల సందడి నెలకొంది. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున భక్తులందరూ రాకతోటి క్యూలైన్లు భారీగా కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. వారి కోసం చలువు పందెళ్ళు ఏర్పాటు చేశారు. భక్తులందరినీ కూడా అందరికీ కూడా దర్శనం చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. ప్రత్యేకంగా అభిషేకాలకు ఇక్కడ ఈ రోజున ప్రత్యేకంగా భక్తులందరూ కూడా ప్రాధాన్యత ఇస్తారు. అందరికీ అభిషేకాల కోసం ఎక్కువ మంది కూడా ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా కూడా అభిషేకం చేసుకుని శివుణ్ణి అర్చించి పూజలు చేసి ప్రత్యేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రధానంగా చూసుకుంటే భీమవరం ఏదైతే భీమవరం సోమేశ్వర ఆలయం ఉంది, సోమేశ్వర ఆలయంలో సోమేశ్వరుడికి ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ 3 రోజులు శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి సందర్భంగా జరిగేటువంటి ఉత్సవాల్లో పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా మనం చూడొచ్చు. ఇక్కడ శివరాత్రి రోజు జరిగినటువంటి ఆలయంలో మహాశివుణ్ణి ఏ విధంగా అలంకరించారు, ఏ విధంగా భక్తులు పూజలు చేసుకుంటున్నారు అని కూడా ఒకసారి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా శివుణ్ణి చూసేందుకు, శివుణ్ణి ఆదరించేందుకు పెద్ద ఎత్తున కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భీమవరంలో ఈ రోజున రేపు అమావాస్య జరుగుతుంది. అక్కడ ఒక విశిష్టమైనటువంటి లింగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పౌర్ణమి రోజున శివుడు తెల్లగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంటాడు. ఆ తర్వాత
అమావాస్యకు వచ్చేటప్పటికి కూడా నలుపు వర్ణంలో ఆ గోధుమ రంగు వర్ణంలో కనిపిస్తాడు. ఇది ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఈ ఆలయంలో ప్రధానమైన ఆలయంలో జరిగేటువంటి ఈ చిత్రాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి వస్తారు. రేపు అక్కడ ఏదైతే సోమేశ్వర స్వామి ఆ గోధుమ వర్ణంలో కనిపించేటువంటి సోమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులందరూ కూడా ప్రత్యేకంగా కూడా దేవస్థానం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. రేపు ఉదయం ప్రత్యేక పూజలు ఉంటాయి, తర్వాత సాయంత్రం రథోత్సవం ఉంటుంది, ఎల్లుండి తెప్పోత్సవం కూడా జరుగుతుంది. వీటిలో భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పాల్గొంటారు. ఇక మరొక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు పాలకొల్లో ఉన్నటువంటి క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం. ఈ సంవత్సరం అంటే శ్రీశైలంలో ఏ విధంగా అయితే శివుడికి తలపాగా చుడతారో అదేవిధంగా క్షీర రామలింగేశ్వర స్వామికి కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ తలపాగా చుట్టేటటువంటి ఆనవాయితీ కొనసాగుతుంది. ఈసారి మాత్రం దాన్ని ఒక ప్రత్యేకంగా కూడా కార్యక్రమం కూడా చేపట్టారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే పాలకొల్లు చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గులూరులో ఉన్నటువంటి ఒక కుటుంబం ఈ తలపాగా నేస్తుంది. రోజుకి ఒక అడుగు చొప్పున 365 రోజులు ఈ తలపాగాన్ని తయారు చేసిన తర్వాత శివరాత్రికి ముందు రోజు ప్రత్యేకంగా పూజలు చేసి ఆలయంలో సమర్పిస్తారు. దాన్ని ఈరోజు రాత్రి మొత్తం అన్ని గ్రామాల్లో కూడా పాలకొల్లు పరిసర గ్రామాలన్నింటిలో కూడా ఊరేగించిన తర్వాత ఈ 12 గంటల తర్వాత లింగోద్భవ సమయంలో ఆలయంలో ప్రత్యేకంగా కూడా అలంకరించేందుకు కూడా మనం అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పంచారామాలకు వీఐపీలు అదేవిధంగా పెద్ద ఎత్తునటువంటి భక్తులు కూడా వస్తుండటంతో భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూసేందుకు ఎక్కడెక్కడ పోలీస్ బందోబస్తు కావచ్చు మొత్తం అంతా కూడా డ్రోన్లతో కూడా నిర్వహిస్తున్న పరిస్థితి, డ్రోన్లతో కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపున శివరాత్రి రోజు పూర్తి స్థాయిలో ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ చేసిన తర్వాత మరి తెల్లవారుజామున ఉపవాసాలను విరమిస్తారు. పూర్తిగా ఈరోజు సాయంత్రం కూడా జాగరణ చేసే కార్యక్రమం కూడా శివరాత్రి రోజు జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి ఎలాంటి పూజా కార్యక్రమాలు మన ఆలయంలో నిర్వహించారండి? తెల్లవారుజామున 3 గంటల దగ్గర నుంచి శ్రీ పార్థసమితి రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు ఉదయం 12:30 వరకు జరిగి ఉన్నాయి. తర్వాత స్వామివారికి విశేష ఇది మొత్తం అంతా కూడా శివాలయాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో భక్తులు వచ్చి పూర్తిగా కూడా భగవంతుని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవి.